హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. ఈరోజు మన క్లాస్లో ఇరాన్ అండ్ యుఎస్ఏకి ఇజ్రాయెల్కి మధ్య ఇష్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇజ్రాయెల్ ఈ యుద్ధం ఎందుకు చేయాలనుకుంటుంది. సో ఇజ్రాయెల్ యుద్ధం ఎందుకు చేయాలనుకుంటుందంటే మిడిల్ ఈస్ట్లో ఒకే ఒక పవర్ఫుల్ దేశం ఏదైనా ఉంది అంటే అది ఇరాన్. మనకి ఆర్థికంగా సౌదీ అరేబియా పవర్ఫుల్ కావచ్చు, కానీ మిసైల్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీలో ఇరాన్ ఇస్ ద మాస్టర్స్ అనమాట. సో ఫ్యూచర్లో ఇరాన్ వల్ల ఇజ్రాయెల్కి న్యూక్లియర్ థ్రెట్ ఉండొచ్చేమో అని డౌట్ వచ్చి ఇజ్రాయెల్ ఏంటంటే ఇరాన్ మీద యుద్ధం ప్రకటించింది అనమాట. సో నెక్స్ట్ ఎజెండా ఏంటి ఇజ్రాయెల్కి? గ్రేటర్ ఇజ్రాయెల్. అంటే మనం విస్తీర్ణంగా చూసుకుంటే వెరీ వెరీ స్మాల్ కంట్రీ అనమాట. సో ఈ గ్రేటర్ ఇజ్రాయెల్ చేయాలనుకుంటే మళ్ళీ ఒకే ఒక దేశం అడ్డొస్తుంది, ఇరాన్. ఎలా అంటే ఇరాన్కి 3 ప్రాక్సీస్ ఉంటాయి. హెజ్బుల్లా వీళ్ళు కంప్లీట్గా ఏంటంటే లెబనాన్ దేశానికి చెందిన వాళ్ళు, లెబనాన్. అలాగే హౌతీస్ ఏంటంటే మనకి యమన్ దేశానికి చెందిన వాళ్ళు. అలాగే హమాస్, వీళ్ళు పాలస్తీనా సపోర్టర్స్. హెజ్బుల్లా బిలాంగ్స్ టు లెబనాన్ దేశం వాళ్ళు వీళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. బట్ ఈ 3 ఆర్గనైజేషన్ వెస్టర్న్ కంట్రీస్ టెర్రరిస్ట్ కింద గుర్తించింది అనమాట. అలాగే హౌతీస్ ఎలా డిస్టర్బెన్స్ చేస్తారంటే మనకి రెడ్ సీ దగ్గర డిస్టర్బెన్స్ చేస్తారు. ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు రెడ్ సీ దగ్గర వీళ్ళు యాక్టివ్ అయిపోయి యుఎస్ఏ ఇజ్రాయెల్ యొక్క ఓడల మీద దాడి చేస్తుంటారు, అలాగే నష్టం కల్పిస్తున్నారు అనమాట. అలాగే హమాస్ ఈజ్ ద కంప్లీట్ గా పాలస్తీనా సపోర్టర్స్. ఆల్రెడీ పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకున్నందుకు ఇక్కడ ఉన్న హమాస్ తీవ్రవాదులు అనేది ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంటారు. సో ఈ మూడింటి వల్ల ఏంటంటే ఇజ్రాయెల్ కి ప్రమాదం ఉంది. ఈ 3 ప్రాక్సీస్ యొక్క హెడ్ ఎవరంటే ఇరాన్. ఈ 3 ప్రాక్సీస్ యొక్క హెడ్ ఎవరంటే ఇరాన్. దాని వల్ల ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది అన్నమాట. సో మరి యుఎస్ఏ ఎందుకు ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయింది? సో మనకి యుఎస్ఏ సంగతి తెలిసిందే. యుద్ధాలు లేకపోతే యుఎస్ఏ యొక్క ఆర్థిక వ్యవస్థే ఉండదు. సో ఇప్పుడు చూసినా ఏదో ఒక యుద్ధంలోనే ఉంటారు. సో రీసెంట్ గా కూడా ఇంతకు ముందు ఈ యుద్ధం ముందు ఏంటంటే వెనుజులా దేశాన్ని ఆక్రమించుకున్నారు, అక్కడ ఉన్న ఆయిల్స్ ని మొత్తం క్యాప్చర్ చేసుకున్నారు. అలాగే మిడిల్ ఈస్ట్ లో మొత్తం అంతా డిస్టర్బెన్స్ చేసి ఇక్కడ ఉన్న మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ని కంట్రోల్ చేసి అక్కడ ఉన్న ఆయిల్స్ మొత్తాన్ని ఆక్రమించడం యొక్క మెయిన్ ఉద్దేశమే యుఎస్ఏ యొక్క మెయిన్ ఎయిమ్ గా యుఎస్ఏ కనిపిస్తుంది అనమాట. సో సౌదీ అరేబియా సపోర్ట్స్ యుఎస్ఏ. అసలు సౌదీ అరేబియా యుఎస్ఏకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం మిడిల్ ఈస్ట్ లో సౌదీ అరేబియా, ఇరాన్ వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ ఉందన్నమాట. అంటే మిడిల్ ఈస్ట్ కి రారాజు ఎవరు అనేది. సౌదీ అరేబియా అనేది ఫైనాన్షియల్ గా ఒక సంపన్నమైన దేశం, అందులో నో డౌట్. కానీ ఇరాన్ అనేది ఏంటంటే డ్రోన్ టెక్నాలజీలో కానీ, మిసైల్ టెక్నాలజీలో కానీ, రివర్స్ ఇంజనీరింగ్ లో కానీ, అంటే ఏంటంటే డిఫెన్స్ ప్రకారంగా ఇరాన్ అనేది డిఫెన్స్ ప్రకారంగా వెరీ వెరీ స్ట్రాంగెస్ట్ కంట్రీ అనమాట సౌదీ అరేబియాతో పోల్చుకుంటే. అంటే మిడిల్ ఈస్ట్ లోనే స్ట్రాంగెస్ట్ పవర్ ఎవరికి ఏంటంటే ఇరాన్. సో పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నప్పటికీ ఆ న్యూక్లియర్ ఆయుధాలు మొత్తం అంతా కంట్రోల్ అమెరికా చేతిలోనే ఉంటది కాబట్టి పాకిస్తాన్ ని పక్కన పెట్టింది. సో మిడిల్ ఈస్ట్ లో అంటే ఇస్లామిక్ దేశాల్లో ఏ ఒక్క దేశం కూడా మనకి అణు ఆయుధాలు అనేవి లేవు. సో అలాగా నెక్స్ట్ లో చూసుకుంటే డిఫెన్స్ ప్రకారంగా ఇరాన్ ఒకటే పవర్ఫుల్ గా కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఆ గొడవ ఉంది. అది కాకుండా ఈ సౌదీ అరేబియా వాళ్ళందరూ సున్నీ ముస్లిమ్స్, వీళ్ళు షియా ముస్లిమ్స్ అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని వీళ్ళిద్దరిని గొడవ పెట్టాలని ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ చూస్తున్నారు. ఇరాన్ యుఎస్ఏ వార్ని వీళ్ళు ఎలా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారంటే సున్నీస్ షియాస్ వార్. ఇరాన్ ఇప్పుడు చెప్తూ ఉంటది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ లో 57 దేశాలు ఉన్నాయి. ఈ 57 దేశాలు యూనిటీగా ఉండి మనం అమెరికాని ఎదిరించాలని చెప్తుంది అనమాట. కానీ దీనికి ఎప్పుడు సౌదీ అరేబియా అనేది ఎప్పుడు దీనికి అంగీకరించదు. అంటే అక్కడ ప్రస్తుతానికి ఓకే అని చెప్తుంది, కానీ ఇండైరెక్ట్ గా ఎప్పుడు సౌదీ అరేబియా యుఎస్ఏకే సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో దానివల్లే కదా మిడిల్ ఈస్ట్ లో ఉన్న అంటే ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా ఎయిర్ బేసెస్ ని టార్గెట్ చేస్తుంది. సో ఇప్పుడు యుద్ధం వచ్చేసి ఇజ్రాయెల్, యుఎస్ఏ అండ్ ఇరాన్ కి మధ్య యుద్ధం. కానీ గల్ఫ్ దేశాలకు ఎందుకు టార్గెట్ చేస్తుందంటే ఒక రకంగా సౌదీ అరేబియా యుఎస్ఏకి సపోర్ట్ చేస్తుంది. ఆ గల్ఫ్ దేశాలు కూడా ఏం మాట్లాడలేదు. ఒక రకంగా సౌదీ అరేబియా యుఎస్ఏకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇరాన్ టార్గెట్స్ ద మిడిల్ ఈస్ట్ అమెరికన్ ఎయిర్ బేసెస్. సో ఇప్పుడు ఇండియా సపోర్ట్స్ ఇజ్రాయెల్ ఆర్ ఇరాన్. సో యుఎస్ఏకి మనం ఎప్పుడు సపోర్ట్ చేయం. యుఎస్ఏ మనకి ఒక ట్రేడ్ పార్ట్నర్ అంతే. సో మనం ఎంత వ్యాపారం ఉంది, ఎంత లావాదేవీలు ఉన్నాయి అంతవరకు మనం యుఎస్ఏతో మనం ఫ్రెండ్లీగా ఉంటాము, అవసరమైతే ఫ్రెండ్లీగా ఉంటాము, కొన్ని నెగోషియేషన్స్ జరుగుతుంటాయి. సో ఇప్పుడు మనకి ఇండియా సపోర్ట్స్ ఇజ్రాయెల్ ఆర్ ఇరాన్ అనేది చూద్దాం. యాక్చువల్గా మనము
ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, మనం న్యూట్రల్ గా ఉన్నాం. కానీ వై ఇజ్రాయెల్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ఇండియా అనేది ఒకసారి చూద్దాం. సో మనకి ఇజ్రాయెల్ ఇండియాకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుందంటే, మనకి మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టమాన్ సామ్రాజ్యం అంటే ప్రజెంట్ టర్కీ, ఈ బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒట్టమాన్ సామ్రాజ్యానికి గట్టి పోటీ ఉండేదన్నమాట. సో ఒక టైంలో ఒట్టమాన్ సామ్రాజ్యం ప్రజెంట్ ఇజ్రాయెల్ చెప్తున్న భూభాగం అంతా ఏంటంటే ఒట్టమాన్ సామ్రాజ్యంలో వెళ్ళిపోతుంది. ఇందులో ఏంటంటే మన ఇండియన్ సోల్జర్స్ అనేది గెలిచారు. సో అందులో ఇంపార్టెంట్ గా హైఫా పోర్ట్ ని కూడా మన ఇండియన్ సోల్జర్స్ కాపాడగలిగారు. సో దాని వల్ల ఏంటంటే ఇజ్రాయెల్ కి ఇండియా అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళ ప్రాంతాన్ని మొదటి ప్రపంచ యుద్ధంలో కాపాడింది ఇండియన్సే. అలాగే రెండో ప్రపంచ యుద్ధం వచ్చేసరికి ఏంటంటే ఈ ఇజ్రాయెల్ అంటే యూదులు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎవరికి అంటే ఎవరు రాణించేవారు కాదు. హిట్లర్ దాదాపు 60 లక్షల మంది యూదుల్ని చంపేసింది. సో వీళ్ళు ఎటు వెళ్ళాలో తెలియక ప్రతి దేశానికి వెళ్తే ఎవరు రాణించేవారు కాదు. సో ఒక్క ఇండియా మాత్రమే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది. సో కనుక ఏంటంటే ఇజ్రాయెల్ కి ఎప్పుడు ఇండియా అంటే అందుకు చాలా చాలా ఇష్టం, ఎందుకంటే ఒక్క ఇండియానే ఒక సేఫ్ ప్లేస్ కింద వాళ్ళు చూశారు రెండో ప్రపంచ యుద్ధంలో. సో ఈ రెండు కారణాల వల్ల ఇజ్రాయెల్ ఎప్పుడు ఇండియాతోనే ఉంటది. మనం ఇజ్రాయెల్ తో ఎందుకు ఉంటామంటే, మనకి 1974లో ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ జరిగింది, దీన్ని స్మైలింగ్ బుద్ధ అంటాం. తర్వాత 1998లో సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ పోఖ్రాన్లో జరిగింది, దీన్ని ఆపరేషన్ శక్తి అంటాం. సో ఆపరేషన్ శక్తి లాంచ్ చేసి మనకి ఏంటంటే సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ ఇన్ పోఖ్రాన్ అనేది మనం లాంచ్ చేసాం. యుఎస్ఏ ఇండియా మీద శాంక్షన్స్ విధించింది. ఎట్ ప్రెసెంట్ ఇరాన్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉందో 98లో ఇండియా అనేది ఆ సిచ్యువేషన్ లో ఉంది. నీ వల్ల ప్రపంచానికి ముప్పు, ఇలా చాలా యుఎస్ఏ మన మీద శాంక్షన్స్ విధించింది. అంటే ఏంటంటే శాంక్షన్స్ విధించడం అంటే ఏ దేశం మనతో వ్యాపారం చేయదు, ఏ దేశం మనకి ఆయుధాలు పంపించదు. సో వాళ్ళు తెలివిగా నెక్స్ట్ ఇయర్ 1999లో కావాలనే మనకి పాకిస్తాన్కి మనకి ఒక యుద్ధం వచ్చేలాగా కార్గిల్ వాల్, సో పాకిస్తాన్ వాళ్ళు చెప్పింది నేను సపోర్ట్గా ఉన్నాను, నువ్వు యుద్ధం చేయని. సో మన 1999లో కార్గిల్ వార్ మన సైనికులు ఓడిపోతున్నారు, ఎందుకంటే మన దగ్గర GPS అనేది లేదు. సో ఆ టైంలో ఎవరైతే అంటే మన GPS లొకేషన్ ఉంటేనే కదా మనం ఎక్కడ సైనికులు ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు గమనించి వాళ్ళ మీద టార్గెట్. సో ఈ GPS అనేది మన దగ్గర లేదు. ఈ GPS ఎవరు కంట్రోల్ చేస్తారు? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ మొత్తం యుఎస్ఏకి సంబంధించింది. వాళ్ళు ఏంటంటే మనకు పర్మిషన్ ఇవ్వట్లేదు, మిగతా దేశాలు మనకు సహాయం చేయట్లేదు, బికాజ్ శాంక్షన్స్ విధించింది మన మీద. సో ఆ టైంలో ఇజ్రాయెల్ అనే ఒకే ఒక దేశం, ఇజ్రాయెల్ అమెరికా ఫ్రెండ్లీ కంట్రీస్ అయినప్పటికీ అమెరికాని కాదని మనకి గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ ని ఏంటంటే మనకి ఇచ్చిన తర్వాత మనం అప్పుడు ఓకే చూసి పాకిస్తాన్ యొక్క టార్గెట్స్ ని మనం ఈజీగా మనము ఛేదించాం అనమాట. సో అందుకు మనం ఇజ్రాయెల్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అదే కాకుండా ఈ ట్రేడ్ ప్రకారంగా మన టెక్నాలజీ ప్రకారంగా ఇజ్రాయెల్ చాలా సహాయం చేసింది. సో రష్యా తర్వాత ఇజ్రాయెల్, ఫ్రాన్స్ లాంటి దేశాలే మనకి ఎక్కువగా సహాయం చేశారన్నమాట టెక్నాలజీ విషయంలో. ఇప్పటికి కూడా ఎన్నో ఒప్పందాలు ఉన్నాయి ఇజ్రాయెల్, అందుకు మనకి ఇంపార్టెంట్. ఇరాన్ కూడా మన ఫ్రెండ్లీ కంట్రీయే, ఎందుకంటే ఇరాన్ లో మనకి ఏంటంటే చాబహార్ పోర్ట్ ఉంది. ఇప్పుడు ఇంత యుద్ధం జరుగుతున్న చాబహార్ పోర్ట్ అలాగే ఉంది. సో అమెరికా వాడు ధైర్యం చేయలేదు, ఇజ్రాయెల్ వాళ్ళు ధైర్యం చేయలేదు, ఎందుకంటే ఇండియా యొక్క గ్లోబల్ ఇంపార్టెన్స్ అనేది అలా ఉంటది అనమాట. సో మనం యూరోప్ వెళ్ళడానికి మనకి ల్యాండ్ మార్గం లేదు, మనకి ఖచ్చితంగా సముద్రం మార్గాన్ని వెళ్ళాలి, ఎందుకంటే పాకిస్తాన్ అనేది మధ్యలో ఉంది కాబట్టి. మనం యూరోప్ తో వ్యాపారం చేయాలంటే ముందు మనం ఏంటంటే చాబహార్ పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి అన్ని దేశాలకి మనం పంపించగలం, అది మనకి ఈజీ రూట్. సో కాబట్టి ఇరాన్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇందులో ఏంటంటే మనం ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, యుద్ధంలో ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయట్లేదు, ఇరాన్ కి సపోర్ట్ చేయట్లేదు, మన నేషనల్ ఇంట్రెస్ట్ అంతే. సో మనకి ఏంటంటే ఇరాన్ తో మాట్లాడితే మనకి ఆయిల్ ప్రైసెస్ తగ్గుతుంది అంటే మనం ఇరాన్ తో మాట్లాడతాం. సో LPG గ్యాసెస్ ప్రైసెస్ తగ్గుతాయి అంటే ఇరాన్ తో మాట్లాడతాం. మనకి ఏదైనా ఆయుధాలు కావాలి, మనకి టెక్నాలజీ ప్రకారంగా ఇందులో ఇజ్రాయెల్ దగ్గర ఉంది, వాళ్ళే మనకి తక్కువ ఇస్తారంటే మనం ఇజ్రాయెల్ నెగోషియేట్ చేస్తాం. కంప్లీట్ గా ఏంటంటే మనకి నేషనల్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయ్యే ఉంటది. సో మనం డైరెక్ట్ గా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయము, ఇరాన్ కి సపోర్ట్ చేయము, మనం ఏది కరెక్టో అదే మాట్లాడతాము, ఏది ఉపయోగపడుతుందో అదే చేస్తాం అనమాట. అది ఇండియా. నెక్స్ట్ పాకిస్తాన్ పీస్ టాక్స్ ఫెయిల్యూర్ అయ్యాయి.
సో మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా. సో పాకిస్తాన్ అనేది పీస్ టాక్స్ అంటే అమెరికా ఒక 15 పాయింట్లు చెప్పింది, ఇరాన్ ఒక 10 పాయింట్లు చెప్తుంది. సో ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ అనే వాళ్ళు ఏం చేయాలి, యాక్చువల్గా ఏంటంటే ఒమాన్ అనే దేశము 40 సంవత్సరాల నుంచి ఇరాన్ కి యుఎస్ఏకి మధ్య ఒక పీస్ టాక్స్ చేస్తుంది. ఇప్పటి వరకు చేయలేకపోయింది, ఎందుకంటే ఒక ఒమాన్ అనే దేశం రెండు వైపులా మాట్లాడేది కాబట్టి అది కుదరలేదు. సో ఈ పాకిస్తాన్ అనే దేశం ఏంటంటే కంప్లీట్ గా అమెరికాకి సపోర్ట్ చేసి మాట్లాడింది అన్నమాట. దాంట్లో ఒల్లిమండి ఇరాన్ వాళ్ళు ఈ పీస్ టాక్స్ ఫెయిల్యూర్ అన్నారు, వెళ్ళిపోయారు. వెంటనే జేడీ వ్యాన్స్, సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ కూడా ఈ పీస్ టాక్స్ అనేవి ఫెయిల్యూర్ అయ్యారని చెప్పారన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా ఇరాన్ చెప్తుంది ఇండియా కుడ్ బి ద బెటర్ వన్ టు అస్. ఈ పీస్ టాక్స్ కి పాకిస్తాన్ కన్నా ఇండియా చాలా బెటర్, నీ మాట మేము ఎందుకు వినాలి, నువ్వు కంప్లీట్ గా అమెరికా వైపు మాట్లాడుతున్నావు, ఈ పీస్ టాక్స్ ఫెయిల్యూర్ అన్నాడు. ఇక్కడ ఫెయిల్యూర్ అనే కాదు, ఒక రకంగా ఏంటంటే పాకిస్తాన్ ఇరాన్ తో శత్రుత్వం పెట్టుకుంటుంది. ఆల్రెడీ పాకిస్తాన్ అంటేనే ఇజ్రాయెల్ కి చాలా చాలా ఒళ్ళు మంట, ఎందుకంటే ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దేశాన్ని పాకిస్తాన్ గుర్తించలేదు. ఇరాన్ అయితే 1915లోనే గుర్తించాయి. మనకి 1970s వరకు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సో మనకి పాకిస్తాన్ కి ఎలాగైతే వెస్టర్న్ కంట్రీస్ విడగొట్టారో అలాగే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కూడా అలాగే విడగొట్టారు. ఇది వేరే టాపిక్, మనం తర్వాత మాట్లాడదాం. మనకి పాకిస్తాన్ పీస్ టాక్స్ ఫెయిల్యూర్ అయ్యాయి. నెక్స్ట్ జైశంకర్ విజిట్స్ టు యుఏఈ. యుఏఈ యొక్క ప్రెసిడెంట్ పేరు ఏంటంటే మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహయాన్. సో మనకి జైశంకర్ గారు యుఏఈ విజిట్ చేశారు. ఎందుకంటే మనకి సౌదీ అరేబియా ఖచ్చితంగా యుఎస్ఏ వైపే ఉంది. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, యుఎస్ఏ ఒక గ్రూప్ లో ఉన్నారు. అంటే వీళ్ళు నలుగురు కూడా ఇరాన్ కి విరుద్ధంగానే ఇరాన్ మీద అటాక్ చేస్తున్నారు. సో సౌదీ అరేబియాతో ఎందుకు కలవాల్సి వచ్చిందంటే పాకిస్తాన్ కి సౌదీ అరేబియాకి మధ్య ఒక ట్రీటీ ఉందన్నమాట, ఇస్లామిక్ నాటో ట్రీటీ. అంటే సౌదీ అరేబియా మీద ఎవరైనా దాడులు చేస్తే పాకిస్తాన్ సపోర్ట్ చేయాలి, పాకిస్తాన్ మీద ఎవరైనా దాడులు చేస్తే సౌదీ అరేబియా సపోర్ట్ చేయాలి. ఆ ట్రీటీ ప్రకారంగా కొంతమంది పాకిస్తాన్ సైనికులు కూడా సౌదీ అరేబియా వెళ్ళి ఇరాన్ కి విరుద్ధంగా వారు పోరాడుతున్నారు అన్నమాట. సో మనకి యుఏఈ ఉంది. సో యుఏఈ అనేది ఒక బ్రిక్స్ కంట్రీ. యుఏఈ అనేది ఒక బ్రిక్స్ కంట్రీ. బ్రిక్స్ లో 10 దేశాలు ఉంటాయి. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, అలాగే మనకి ఈజిప్ట్, ఇథోపియా, ఇండోనేషియా, ఇరాన్ అండ్ యుఏఈ. అంటే ఇరాన్, యుఏఈ కూడా బ్రిక్స్ లో దేశాలు అన్నమాట. ఇరాన్ ని అయితే మనమే బ్రిక్స్ లో చేర్చాము. సో ఈ యుఏఈ అనేది మరి ఎవరి వైపు ఉండాలి, ఖచ్చితంగా ఇది ముందు ఇండియా యొక్క మిత్ర దేశం. సౌదీ అరేబియా పాకిస్తాన్ యొక్క మిత్ర దేశం అయితే ఫినాన్షియల్ ప్రకారంగా ముందు సౌదీ అరేబియా అయితే తర్వాత యుఏఈ ఇస్ ద పవర్ఫుల్ కంట్రీ. సో అది ఇండియాకి సపోర్ట్ చేసే దేశం. సో మనం యుఏఈ వెళ్ళి నువ్వు తక్షణమే ఏంటంటే నువ్వు ఇరాన్ మీద యుద్ధం ప్రకటించద్దు, నువ్వు కామ్ గా ఉండు అని ఖచ్చితంగా జైశంకర్ గారు చెప్పుంటారు. సో ఎందుకంటే మనకి తర్వాత తెలుసు పాకిస్తాన్ ఇరుక్కుపోతుంది, ఎందుకంటే ఇరాన్తో శత్రుత్వం పెంచుకుంటుంది, ఇజ్రాయెల్తో శత్రుత్వం పెంచుకుంటుంది, ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ లో కూడా శత్రుత్వం ఉంది. వీళ్ళ గొడవల మధ్య నువ్వు దూరద్దు, నువ్వు గనక మా మాట వింటే ఇరాన్ మా మిత్ర దేశం, నీ మీద అటాక్ చేయకుండా నిన్ను చూసుకోగలమని భరోసా ఇచ్చి ఖచ్చితంగా వచ్చుంటారు. సో ఖచ్చితంగా ఏంటంటే యుఏఈ మాత్రం మనకి మిత్రదేశం అనమాట. 40 minutes టెలిఫోనిక్ కన్వర్జేషన్ బిట్వీన్ మోడీ అండ్ ట్రంప్ గారు ఏం చేశారంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని బ్లాక్ చేస్తున్నానని అన్నారు. సో ఇప్పుడు ఎలా ఉందంటే ట్రంప్ యుద్ధం ఆపడానికి వచ్చారా ఇంకా పెంచడానికి వచ్చారా ఎవరికి అర్థం కావట్లేదు. ఈయన వెళ్ళి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని బ్లాక్ చేయడం ఏంటి? సో మెయిన్ గా ఇతనికి చెప్తున్న రీజన్ ఏంటంటే చైనాని టార్గెట్ చేస్తున్నాను, చైనా ఏంటంటే ఇల్లీగల్ గా ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకుంటుంది కాబట్టి నేను బ్లాక్ చేస్తానని వాళ్ళ ప్రజల్ని నమ్మనించడానికి ఏదో చెప్పారు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే 2 చోట్ల ఆపుతున్నారు. ఒక పక్క ఇరాన్ ఆపుతుంది, ఒక పక్క యుఎస్ఏ ఆపుతుంది. కానీ మన ఓడలు మాత్రం ఇరాను ఆపట్లేదు, యుఎస్ఏ ఆపట్లేదు, ఫ్రీగా వచ్చేస్తున్నాయి అనమాట. మన ఓడలు మాత్రం ఇరాను ఆపడానికి ధైర్యం చేయట్లేదు, యుఎస్ఏ కూడా ఆపడానికి ట్రై చేయట్లేదు. అందువల్ల ఇంకా ఇండియాలో ఆయిల్ ప్రైసెస్ అనేది ఇంకా పెరగలేదు. గ్యాసెస్ లో కొంత క్రైసిస్ వచ్చినా మన ఖతర్ నుంచి తీసుకోవాల్సిన గ్యాసెస్ ఇప్పుడు మనం ఇరాన్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి మనకి పర్లేదు. సో మిగతా దేశాలు చూసుకుంటే ఆస్ట్రేలియా కానీ జపాన్ కానీ వేరే వేరే దేశాలు చాలా దేశాలు ఏంటంటే ఆల్రెడీ ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు అనమాట. సో ఇప్పుడు 40 minutes కన్వర్సేషన్ బిట్వీన్ డొనాల్డ్ ట్రంప్ అండ్ యుఎస్ఏ మధ్య జరిగింది. సో అతనికి ఏంటంటే పాకిస్తాన్ తో అవ్వదని తెలిసిపోయింది. అంటే డొనాల్డ్ ట్రంప్ గారిని నమ్మడానికి లేదు, ఎందుకంటే అతను ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరు తెలియదు. అందుకే మనం కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. మనం పీస్ టాక్స్ అని ముందుకెళ్తే ఖచ్చితంగా మనకి ఇండియా, ఇరాన్ మన మాట వినొచ్చు, ఇజ్రాయెల్ మన మాట వినొచ్చు, కానీ అమెరికా వాడు వినడు కదా. సో అమెరికా మన వల్ల ఆగిందంటే ఏదో డిస్టర్బెన్స్ చేస్తాడు, కాబట్టి మనం కామ్ గా ఉంటున్నాం అనమాట. కానీ డొనాల్డ్ ట్రంప్ గారే మనకి మోడీ గారికి కాల్ చేసి ఈ యుద్ధాన్ని ఎలా ఆపాలి, మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా అని అడిగారు.
సో మనకి ఏంటంటే ఈ అడిగినప్పుడు ఏంటంటే ముందు అంటే మనకి ప్రాబ్లం ఏంటి మెయిన్గా, మనకి ఇరాన్లో 400 kg యొక్క యురేనియం నిల్వలు ఇంకా ఉన్నాయి అనేది ఒక సమాచారం. సో పుతిన్ గారు ఏమన్నారంటే ఈ 400 kgలని యొక్క యురేనియమే కదా నీ ప్రాబ్లము, తీసుకొచ్చి నా దేశంలో పెట్టుకుంటాను, ఇంకా ఈ యుద్ధం ఆపియండి అన్నారు. డొనాల్డ్ ట్రంప్ గారు ఖచ్చితంగా ఒప్పుకోరు, ఎందుకంటే రష్యాకి వెళ్తుందంటే అది ఖచ్చితంగా యుక్రెయిన్ మీద వాడుతారు కాబట్టి ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇరాన్కి కూడా మళ్ళీ న్యూక్లియర్ ఆయుధాలు ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా నో అన్నారు. సో అంటే ఇప్పుడు ఈ టెలిఫోనిక్ కన్వర్జేషన్ లో ఆ 400 kgs యొక్క యురేనియం ఇండియాలోనే దాచుతాను, మీకు అభ్యంతరం లేకపోతే, ఆ ఇష్యూ లేకుండా మేము ఆ యురేనియం అనేది తమిళనాడులో ఉన్న కుండకులం అంటే కల్పకము యొక్క న్యూక్లియర్ పవర్స్ లో సేఫ్ గా దాచుతాము. సో ఇరాన్ వల్ల మీకు థ్రెట్ ఉండదు కాబట్టి, ఇరాన్ వల్ల ఎవరికి థ్రెట్ ఉండదు కాబట్టి అప్పుడు ఈ యుద్ధం ఆగిపోతుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ తెరుస్తారు. సో ఇరాన్ తో మేము నెగోషియేట్ చేస్తాము అన్నారన్నమాట. సో ఇప్పటి వరకు ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే దీన్ని ఏంటంటే మనకి ఇజ్రాయెల్, యుఎస్ఏ అండ్ ఇరాన్ ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ఒకసారి మీ అభిప్రాయం ఏంటో కూడా తెలిస్తే కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని అంశాలు చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.